హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యలో పెడుతున్నానే కానీ వీడియోస్ ఏమీ వెళ్ళట్లేదు, అసలు 100 కూడా దాటట్లేదు అనమాట. సో మీరు చూస్తేనే కదా నాకు పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా వీడియోస్ అయితే చూడండి, చూసి ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ చేయండి. మొన్నటిదాకా అయితే ఇంక యూస్ వెళ్ళట్లేదని మళ్ళీ మానేశాను. షార్ట్ వీడియోస్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. సరేలే మళ్ళీ లాంగ్ వీడియోస్ పెడదాం కదా అని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను, కానీ ఎవరు చూడట్లేదు అనమాట. అసలు యూసే పోవట్లేదు. మొన్న ఒక వీడియో అయితే పెట్టాను, వైజాగ్ ఎందుకు వెళ్ళాం ఏంటి అన్నది. ఆ వీడియో పెడితే అది మాత్రం వెళ్ళింది, బాగానే వెళ్ళింది. సో ఇంక మామూలుగా పెట్టిన వీడియోస్ అయితే ఇంక అసలు వెళ్ళలేదన్నమాట అసలు అని. యాక్చువల్లీ షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోసే మనకి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇవ్వడానికి టైం పడుతుంది. షార్ట్ వీడియో త్వరగానే ఎడిటింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో దీనికి ఎక్కువ టైం తీసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి, ఇదంతా చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట ఇదంతాని. కానీ అంత చేసినా సరే వీడియో వెళ్ళకపోతే మాత్రం అంతా కష్టపడి వృధా అయిపోతుంది అనమాట అసలని. సో చూడాలి, ఇంకా ఒక 4-5 రోజులు పెడతాను. పెట్టి వెళ్తుంది, లేదంటే ఇంక షార్ట్ వీడియోసే ట్రై చేస్తాను. చాలామందికి ఇలా పెడితే అలా క్లిక్ అయిపోతూ ఉంటుంది. నాకేంటో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే ఒక్కసారి కూడా క్లిక్ అవ్వట్లేదు వీడియో అయితేని. ఏదో ఒక్కొక్క వీడియో వెళ్తుంది బాగానే, వెళ్ళిన తర్వాత దానికి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతుంది, అంతే. ఇంకో మళ్ళీ మామూలు అనమాట. మళ్ళీ ఎప్పుడుకో 5 నెలలకో 6 నెలలకో మళ్ళీ ఒక వీడియో అయితే వెళ్తుంది. అలాగే ఇప్పుడు మొన్న వైజాగ్ వెళ్ళింది వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి వెళ్ళింది అనమాట. అంతకుముందు అసలు యూసే రాలేదు, వెళ్ళలేదు కూడా వీడియోస్. అలా ఏదో 5 నెలలకోసారి 6 నెలలకోసారి వెళ్ళినట్టయితే వెళ్తుంది. కానీ మన ఛానల్లో హైయెస్ట్ వీడియో ఏదంటే ఇంట్లోనే నేను పెడిక్యూర్ ఎలా చేసుకోవాలన్నా చూపించాను కదండి. ఆ వీడియో మాత్రం ఇప్పుడు వెళ్తూనే ఉన్నది. ఇప్పటికే వాటి మీద కామెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. చాలా బాగా యూస్ వెళ్ళింది. నేను పెట్టినట్లో అన్నట్లోనే వీడియో అదే హైయెస్ట్ వీడియో అనమాట. అంటే మీరు కూడా చెక్ చేయొచ్చు, నా ఛానల్లో పైన అయితే కనిపిస్తుంది ఏది హైయెస్ట్ ఏది లోలో ఉంది అన్నది వీడియో అయితే కనిపిస్తుంది అనమాట. అది ఇంకా నేను భరూచ్లో ఉన్నప్పుడు కిచెన్ క్లీనింగ్, అలాగే మీషోలో తీసుకున్న కిచెన్ ఐటమ్స్ అని చెప్పేసి 2 వీడియోస్ అయితే చేశాను. ఈ 3 కూడా టాప్లోనే ఉన్నాయండి. ఇంకా మిగతా అలా ఉన్నాయి, కానీ ఈ 3 మాత్రం హైలైట్లు అయితే ఉన్నాయి అనమాట. యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో అనుకుంటాం, కానీ దీని వెనకాల చాలా కష్టం, ఓపిక, శ్రమ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఏంటి తీసి పెట్టేయడమే కదా అని అనుకుంటారు. సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే మామూలుగా చెప్తారనమాట, మేము ఎంత కష్టపడ్డాము ఇంత పడ్డామని చెప్పేసి. కానీ మీరు ఓపికగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తారు. కానీ ఎంత ఓపికగా ఉన్నా సక్సెస్ వచ్చే వాళ్ళకే వస్తుంది తప్ప ఇంకా కొంతమందికి అయితే రాదనమాట నాకులాగా. నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే అంత పట్టించుకునేదాన్ని కాదు. మామూలుగా రీల్స్ చేస్తే ఆ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, కానీ ఇందులో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అందులో అప్లోడ్ చేసేదాన్ని కాదనమాట. సో ఈ మధ్యలో ఏంటంటే అందులో కూడా అప్లోడ్ చేస్తుంటే నాకు అందులో కూడా ఫాలోవర్స్ అయితే బాగా వచ్చారు. మన జాతర వీడియోస్ అయితే పెట్టాను కదండి, జాతర వీడియోస్కి అయితే బాగా పెరిగారు అనమాట. నాకైతేని 1000 ఫాలోవర్స్కి అయితే దగ్గరలో ఉన్నానండి. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ ఏంటి మిషన్ ఎక్కి కుట్టేస్తున్నానని అనుకుంటున్నారా? ఏమీ కదండి, పిల్లలే చిరుగుపోని ఉంటాయి కదా, అంటే చిరుగుపోని కాదు కుట్లు ఇడిపోని అనమాట. సో అవైతే కుట్లు అయితే వేస్తున్నాను. నేనైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. ఇంత ముందు 2-3 కుట్టాను, కానీ అది అటు ఇటు అయిపోయినాయి అనమాట, సరిగ్గా రాలేదు. అన్ని నెల్లు నేర్చుకున్నది కూడా చాలా తక్కువ అనమాట. నేర్చుకున్న దాన్ని మధ్యలో మానేశాను. వెళ్ళకుండా కొంచెం నేర్చుకున్నాను. మొన్న ఊరైతే వెళ్ళాను కదండి, ఊరెళ్ళిన తర్వాత అమ్మ చేత ఒక బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయించుకున్నాను అనమాట. సో కట్ చేసిన వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఎలా వస్తుందా అని చెప్పేసి నేను కూడా ఇంకా కుట్టాను. కానీ అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ వచ్చినాయి, కానీ కొంచెం బాగానే వచ్చింది అనిపించింది నాకైతేని. ఈ సమ్మర్కి అయితే ఇంటికైతే వెళ్తాను కదండి, ఇంటికి వెళ్ళినప్పుడు కుదిరితే నేర్చుకుంటాను. ఎందుకంటే అంత ఖాళీ ఉండదు. ఇంక మేము వెళ్ళామంటే మా అమ్మాళ్ళు ఇంకా ఖాళీ ఉండదు కాబట్టి ఇంక అంత నేర్పించే టైం అయితే ఉండదు. ఇంక మళ్ళీ వచ్చి మేము మళ్ళీ జూన్ నెలలో వస్తాం కాబట్టి వచ్చిన తర్వాత అప్పుడైతే ఇక్కడ నేర్చుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట. మేబీ అప్పటి నుంచి నేర్చుకుని ఉంటే మాత్రం ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేద్దునేమో. కాకపోతే ఇంక మధ్యలో మానేసిన మూలన ఇంక మాకైతే రాలేదనమాట సరిగ్గాని. ఇంక యూట్యూబ్లో చూసి కట్ చేయొచ్చు, నాకు కొంచెం ఐడియా ఉన్నది కాబట్టి వచ్చేస్తుంది. కాకపోతే ఇంక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట.
సో చూద్దాము. ఇక్కడైతే మేము ఇంకా మిషన్ అయితే కుట్టేసిన తర్వాత ఇంకా పార్క్ అయితే వచ్చామండి. యాక్చువల్లీ పార్క్ అయితే మేము బయట నుంచి వస్తున్నాం తప్ప ఎప్పుడు లోనకి రాలేదు. కానీ లోన్ ఎంత పెద్ద పార్క్ ఉన్నదని తెలియదు. ఇక్కడైతే ఇంకా అన్ని జిమ్ కానీ లేదా వాకింగ్ చేయడానికి కానీ ఉన్నాయన్నమాట. చెప్పాలంటే ఇక్కడికన్నా నాకు బరుచి నచ్చింది అనమాట. ఎందుకంటే మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం కదా. ఓల్డ్ సిటీలో ఏంటంటే పక్కనే కూరగాయలు మార్కెట్ ఉంటుంది, పక్కనే పార్క్ ఉంటుంది. ఇచ్చగా పార్క్ పిల్లల్ని తీసుకెళ్ళచ్చు, కూరగాయలకి గట్రా పక్క పక్కనే ఉన్నది కాబట్టి అన్ని వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మాకు వస్తే కిందకి, కానీ ఎక్కడ పార్క్ అయితే ఉండదు అనమాట. అక్కడ అయితే అనుకోండి ఓల్డ్ సిటీ కదా, తక్కువ రేట్లో వచ్చి మొత్తం అన్నీని. ఇక్కడ ఏంటంటే ఇంత రేట్లు పెట్టి చెప్తారు. పెద్ద మార్కెట్కి వెళ్తేనే మనకి కొంచెం తక్కువ రేటు ఉంటాయి, కానీ ఇంటింటికి వచ్చి అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి అనమాట. కానీ అక్కడే బాగుండేది. ఇచ్చక పార్కులు 2 పార్కులు గట్రా దగ్గరలో ఉండేవి. ఇక్కడ అసలు పార్కులే లేవండి. ఇది అసలు ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది మేబీ. ఇది అంత నాకు క్లియర్గా తెలియదు, కానీ కొంచెం దూరం అనమాట ఈ పార్క్ అయితేని. మా పిల్లలు ఉన్నారంటే పార్క్ వెళ్దాం అంటున్నారు. ఇక్కడేమో పార్కులు ఏమీ లేదు తీసుకెళ్ళడానికి. ఇది ఎప్పటి నుంచో బయట నుంచి చూస్తున్నాము. చిన్నది అలా కనిపిస్తుంది. అసలు మనకి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏం బయటికి రోడ్డు మీదకి అయితే కనిపించదు అనమాట. సరేలే చూద్దామని చెప్పేసి ఇంకా లాన్కి అయితే వచ్చామండి. లాన్కి వచ్చిన తర్వాత ఇది పెద్ద పార్క్లా అయితే ఉన్నదనమాట. మనకి అంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇవన్నీ కానీ బాగున్నాయి అనమాట పిల్లలు ఆడుకోవడానికి. కానీ మా దగ్గర నుంచి అయితే కొంచెం దూరం, అంత మాట రావాలంటే కుదరదు. ఎప్పుడో ఒకసారి రావాలంటే మాత్రం కుదురుతుంది అనమాట. ఇంకందుకే ఈరోజు అయితే తీసుకుని వచ్చాము. కూర్చోవే బాటిల్ పట్టుకొస్తాను చెప్పారు కదా పిల్లకి. కూర్చో. సో మేమైతే ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ ఎప్పుడు బయట నుంచి వస్తున్నామే తప్ప లోన్కి అయితే ఎప్పుడు రాలేదన్నమాట. ఈరోజు వచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వాకింగ్ చేయడానికి అయితే చాలా బాగుందండి. వాకింగ్ చేయడానికి ఉంది, ఓపెన్ జిమ్ ఉంది. సో నేను ఏమనుకుంటున్నానంటే ఎలాగో మే నెలలో ఊరెళ్తాము. ఊరెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే డైటింగ్ని ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ వాకింగ్ చేయడానికి ఉంది, అలాగే జిమ్ చేయడానికి ఉంది. కాబట్టి నేను అలా చేద్దాం ఇక్కడికి వచ్చి అనుకుంటున్నాను. మాకు ఇక్కడ నుంచి దూరం, అంత దగ్గరేమీ కాదు. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడే వాకింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈయన రమ్మంటున్నాను, కానీ ఈయన రారంట. ఈయన సాయంత్రం చేయాలంటే నేను వచ్చి పొద్దుట చేయాలంటే, ఆయన వచ్చేమో సాయంత్రం చేస్తానని చెప్పేసి అన్నారు. ఇద్దరం కలిసి వద్దామని అంటే మా ఇద్దరికేమో టైమింగ్స్ అయితే కుదరవు. మార్నింగ్ వద్దామంటే తెల్లరగట్లే లేచి రావాలి కదా, వెళ్తాను. సో ఈవినింగ్ ఏంటంటే పిల్లలు స్కూళ్ళు, అదే ట్యూషను, డ్యాన్స్ క్లాసు, కరాటే క్లాస్ ఇవి ఉంటాయి కాబట్టి నాకైతే కుదరదు అనమాట. సో ఇప్పుడు కాదులేండి, మే నెల అయిపోయిన తర్వాత అప్పుడు వద్దాం అనుకుంటున్నాను. ఏంటన్నది తెలియదు అనమాట. నేను ఎలా మాట్లాడితే ఇదికేమో నచ్చదు. ఎప్పుడో దానికి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటారు. సో అది పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంక మేమైతే ఇక్కడ కూర్చున్నాము. మా విన్నె అయితే మంచిలు తాగుతుంది. మా విరాజ్ అయితే ఎక్కడ ఉన్నాడో కూడా కనిపిస్తలేదు. ఇంకా అలా ఒక్క చోట నుంచి ఇంకో చోటకి పరుగులు ఎడతానే ఉన్నాడు అనమాట. గిరిగిర తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడన్నది తెలియదు. చెప్పు ఏంటి, ఏమన్నా చెప్పు ఏమన్నా చెప్పు. నాకు తెలుసు నువ్వు అదే మాట అంటామని. చెప్పు మరి ఏమన్నా చెప్పచ్చు కదా. నువ్వు చేయలాగుతుంది. చెప్పు ఏమన్నా చెప్పు. మాట్లాడచ్చు కదా, అందరం మాట్లాడతారు. నువ్వే మాట్లాడవు. వీడియో ఆపేస్తే మాత్రం మాట్లాడతారు, వీడియో ఆన్ చేస్తే మాత్రం మాట్లాడు. హలో బస్, ఎలా అవుతుంది అలవాట్లేక.
ఆ హస్బెండ్కి ఏదైనా సరే ముందు నుంచి ఎప్పుడో చేసేది ఇప్పుడు చెప్తే నచ్చదండి. అప్పుడు చేసినప్పుడు చెప్తేనే కదా బాగుంటుంది, ఇప్పుడు నేనే చెప్తాం ఎందుకని చెప్పేసి అంటారనమాట. అక్కడ అదే చెప్తున్నారు, నేను ఎప్పుడో వాకింగ్ చేసేదానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు అయితే వాటర్ మిలన్ అయితే ఉన్నదనమాట, అది జ్యూస్ చేయమన్నారు. అయితే నేను ఎప్పుడు కూడా ఆ పక్కన ఉన్న చూడ చాపర్లో వేసి చేస్తున్నాను, దాన్ని ఫిల్టర్ చేస్తానమాట. ఏంటి మళ్ళీ చెప్పు. ఇది ఆఫ్ తినేసారు అయినా కానీ చేస్తున్నారు. ఇదేం వెరైటీ, ఇంకొకరు తాగితేనే ఎవరు తిన్నది అది నోటిది వచ్చిదా? అది మేమే తిన్నాం, ఎవరు తినలేదు. మూతిది అది జ్యూస్ తీసినప్పుడు మూతిది అది జ్యూస్కి ఇచ్చినప్పుడు అంటారు. ఏమో ఇందులో ఎలా వస్తుంది ఏంటో తెలియదు, మరి ఫస్ట్ టైం చేస్తాను. వస్తుంది అదైనా ఇప్పుడు మంచం కింద క్లీన్ చేస్తుంటే కనిపించింది. ఏం కనిపించింది? ఇది మిక్సీ జ్యూసర్. హాఫ్ ముక్క తినాలని ఉంది. ఏంటి నేను ఎలా కట్ చేసి కిందదేది కింద తీసేసాను. చూడండి అన్నీ ఆల్రెడీ తిన్నాను. సారీ ఎందుకంటే మీరు తినేసారు అన్నారు కదా, నేను కూడా తిన్నట్టు. ఈసారి ఏంటంటే నాకు మొన్న మంచం కింద క్లీన్ చేసినప్పుడు ఈ జ్యూసర్ అయితే ఉన్నదనమాట. ఈ జ్యూసర్ ఒకటే బయట ఉంది, మిగతా అన్నీ లోన్ ఉన్నాయి. సరేలే జ్యూసర్ ఎలాగో బయట ఉంది కదా, ఈరోజు దీంతో ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే కట్ చేస్తున్నాను. మా అమ్మాయి జ్యూసర్ ఎలా చెప్తుందో సగం అంటే వాటర్ మిలన్ సగం కట్ చేశారు కదా, అది ఎవరో తినేశారు, వాళ్ళ ఎంగిల్ మేము తినేస్తున్నాం అని చెప్పేసి అని అంటుంది. అది ఎవరు తినలేదు. యాక్చువల్లీ మనకి వాటర్ మిలన్ అమ్మినప్పుడు కానీ అలా కొంచెం కట్ చేసి ఇస్తారు కదండి, లోపల ఎలా ఉందో ఏంటని చెప్పేసి. సో అలా కట్ చేసి ఉందన్నమాట, అంతే అది. సో అలా అయితే చెప్తుంది. ఇక్కడైతే ఇంక జ్యూసర్లు అయితే వేసానండి, ఇంక స్టార్ట్ చేశాను. అక్కడ మనకి మధ్యలోని మనకి అన్నీ ఉంటాయన్నమాట, అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా అందులోని మనకు వచ్చిన హోల్ అయితే ఉంటుంది అనమాట. హోల్లో వేసేసి ఇలాగ ఒక ఉండదు, దానికి నొక్కడానికి అయితే ఇలా ఇచ్చారు. సో అలా నొక్కగానే మనకి జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా ఈజీగా ఉన్నది. నేనైతే మామూలుగానే జ్యూసర్లో వేసి, జ్యూసర్లో కాదు చాపర్లో వేసి నేను చాప్ చేసిన తర్వాత అప్పుడు దానికి ఫిల్టర్ అయితే చేసేదాన్ని. ఇది ఏంటంటే మనకి పలుపు ఏమీ లేదనమాట, ఓన్లీ జ్యూస్ ఒకటే వస్తుంది అనమాట. పలుపు ఏమైనా ఉంటే మాత్రం లాన్ అయితే ఉండిపోతుంది. కింద ఇలా మనకి చిన్న క్యాప్ కింద అయితే వచ్చిందనమాట, కుళాయి కింద. దానికి ఇది పెట్టేసాం అనుకోండి, మనకి అది అయిన తర్వాత ఇలా తీసేస్తే మనకి ఆ జ్యూస్ అంతా ఇందులోకి అయితే వచ్చేస్తుంది అనమాట. బాగున్నది జ్యూసరు. నేను ఉన్నాయి కానీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను అంత జ్యూసులు కట్ట అంత ఎక్కువ ఏం చేయనండి, ఎప్పుడో ఒకసారి చేస్తానమాట. పిల్లలు కూడా అన్నీ తాగరు, ఇంక అందుకే నేను ఏం చెయ్యట్లేదు. సమ్మర్లోనేమో ఇక్కడ ఉండము, మేమేమో ఊర్లో ఉంటాము, ఇంకా ఆ సమ్మర్లో చేయడానికైనా కుదరదు కదా, ఇంక అందుకే ఎప్పుడు అంత యూజ్ చేయలేదు దీన్ని. ఇంక ఈసారి ఇంకా ముందుగానే వాటర్ మిలన్ అంటే ఈ మధ్యలో వాటర్ మిలన్ ఎక్కువ తింటున్నాము, సో బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఎక్కువ తీసుకొస్తున్నాం అనమాట. ఇంక అందుకే ఇంకా జ్యూస్ అయితే చేశాను. సో మనకి పలుపు ఎంత వచ్చిందన్నది చూపిస్తాను చూడండి. మనకి అసలు పలుపు లేవన్నమాట, గింజలు కూడా లేవండి. మొత్తం అంతా మనకి మరి జ్యూస్ అయిపోయిందో ఏంటో తెలియదు కానీ గింజలు కూడా ఏమీ లేవు. లోన చిన్న చిన్న కొంచెం కొంచెం పిప్పులా అయితే ఉన్నదనమాట, అంతే. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నదో వాటర్ మిలన్ జ్యూస్ అయితే నేను ముందుగానే చియా సీడ్స్ అయితే నానబెట్టుకున్నానండి. సో చియా సీడ్స్ కూడా వేసేస్తున్నాను. షుగరు ఇంకా బెల్లం లాంటివి ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ షుగర్గానే ఉన్నది కాబట్టి, అంటే తీగానే ఉన్నది కాబట్టి నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు. అక్కడ ఒక బాటిల్ తీసి పక్క పెట్టాను కదా, ఎందుకంటే మా అమ్మాయి కోసం అనమాట. చియా సీడ్స్ వద్దన్నది ఫస్ట్, తర్వాత సరేలే అని చెప్పేసి మా అందరికి ఇలా బాటిల్ వేసిన తర్వాత నాకు కూడా కావాలి చియా సీడ్స్ అని చెప్పేసి అన్నదనమాట. మళ్ళీ ఆ బాటిల్లో ఉన్నది మళ్ళీ ఇందులో వేసేసి మొత్తం అంతా కలిపి అయితే మళ్ళీ బాటిల్ అయితే నింపాను. ఈ బాటిల్ అయితే నేను బయట తీసుకున్నానండి, ఒక్కోటి 20 రూపీస్ అనమాట. కానీ ఇలాంటి జ్యూస్లు వేసుకుని తాగడానికి మాత్రం బాగుంటున్నాయి. మెయిన్ దేనికంటే ఇలాంటి జ్యూస్లు వేసుకోవడానికి తీసుకున్నాను. రెండొక సైజు అయితే తీసుకున్నానండి. ఇంకా అదైతే వేసేసిన తర్వాత ఇంకొంచెం జ్యూస్ అయితే మిగిలిందనమాట.
ఇంకొక బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మా హస్బెండ్ కోసం. ఇంకా పిల్లలిద్దరికి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తెచ్చుకుని అయితే కూర్చుని అయితే తాగుతున్నానండి. అసలు భలే ఉందన్నమాట, చల్లగాని. అంటే నేను ఇక్కడ ఎక్కడ ఐస్ యాడ్ చేయలేదు కదా, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వాటర్ మిలన్. సో ఫ్రిడ్జ్లో పెట్టినందుకు వాటర్ మిలన్ అంతా చల్లగా ఉన్నది, ఇంక అందుకే జ్యూస్ కూడా చల్లగానే ఉన్నది అనమాట. ఇంక అందుకే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయలేదు. మీరు లేదు అనుకుంటే మాత్రం జ్యూస్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే మాత్రం చల్లగా బాగుంటుంది. లేదా చేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసినా సరే చల్లగా అయిపోతుంది కదా. సో అది ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. చివరి వరకు చూస్తే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఎలా ఉన్నది అన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అది రేపు పొద్దుట ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.